అబ్బా! వేడి వేడి అన్నంలో ఈ గోంగూర పప్పు తినండి చాలా బావుంటుంది. హే గైస్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన సహనా రుచులు. ఈరోజు మనం చేయబోయే రెసిపీ గోంగూర పప్పు. సో, గోంగూర 2 కట్టలు తీసుకొని ఒలుచుకొని పెట్టుకున్నాను. కందిపప్పు 2 గ్లాసులు మంచిగా చిన్న గ్లాస్‌తో మంచిగా వాష్ చేసుకొని పెట్టుకున్నాను. గోంగూర కూడా దాంట్లో వేసేసుకోవాలి. ఒక ఉల్లిపాయ పెద్దగా కట్ చేసి వేసుకున్నాను. ఒక టమాటా కూడా పెద్దగా కట్ చేసి వేసుకున్నాను. అండ్ తర్వాతొచ్చేసి పచ్చిమిరపకాయలు ఒక 4 వేసుకున్నాను. పసుపు హాఫ్ స్పూన్ వేసుకున్నాను. కారం 1 స్పూన్ వేసుకున్నాను. మీ టేస్ట్‌కి తగినంత వేసుకోండి. ఈ గ్లాస్‌తో నేను 2 గ్లాసెస్ వాటర్ ఏసుకున్నాను. దీనికి వాటర్ కొలతేమి ఉండదు. అంతా మునిగేలాగా వేసుకోవాలి. ఈ గిన్నె నేను పైకి పొంగకుండా పెట్టిందనమాట. విజిల్స్ వచ్చేసి ఒక 6, 7 రావాలి. ఈలోపు మనం తాలింపు పెట్టుకుందాము. ప్యాన్‌లో 4 లేదా 5 స్పూన్లు ఆయిల్ వేసుకొని వెల్లుల్లి కొంచెం దంచి వేయాలి. తర్వాత ఆవాలు, జీలకర్ర 1 స్పూన్, 1 స్పూన్ వేసుకోండి. ఇలా మంచిగా వేగాలి. తర్వాత మనం ఎండుమిర్చి కొంచెం తుంచి వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. పేలుతుంది, జాగ్రత్తగా ఉండండి. ఆ తర్వాత దీనిలోకి తాలింపు వేసేసుకుంటే పప్పులు మెదిపేసి అంతే సింపుల్‌గా అయిపోతుంది. తర్వాత మనం పైన కొత్తిమీర చల్లుకోవాలి. అంతే, చూడండి ఎంత బాగుందో గోంగూర పప్పు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పేయండి. రెసిపీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.